ఫిల్మ్ మేకర్‌గా మీరు ఇది మీకు ఆబ్వియస్‌గా ఫస్ట్ డెబ్యూ ఫిల్మ్ కాబట్టి, యెస్. అంటే ఒక ఫిల్మ్ మేకర్ ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ ఉన్న ఫిల్మ్ మేకర్ దీన్ని ప్రొజెక్ట్ చేయడం వేరు. అంటే అంటే పెద్ద తేడా ఉండదు. అది ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ద మైండ్ సెట్ అండ్ పర్స్పెక్టివ్. బట్ థింగ్ ఏంటంటే ఒక ఎక్స్‌పీరియన్స్‌డ్ ఫిల్మ్ మేకర్ ఈ తరహా సమస్యల్ని ఇంకొంచెం బెటర్‌గా చూపించగలరేమో అన్న థాట్ ఎప్పుడన్నా ఉండిందా? అంటే మీరు ఓన్‌గా కథ రాసుకున్న తర్వాత? అంటే ఒక బలమైన సపోర్ట్ ఉంటే ఇంకా బాగా చూపించగలనేమో అనిపిచ్చింది. హ్మ్. బట్ మా ప్రయత్నం అయితే మేము ఖచ్చితంగా గట్టిగానే చేసాం. అంటే ఓకే. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మేము రిలీజ్ చేసిన ఒక సీన్ గాని, అంటే ముఖ్యంగా మా సినిమాలో రిలీజ్ అయిన 2 పాటలు, మూడో రమణ గారి సాంగ్‌తో కలిపి 3 పాటలు రిలీజ్ అయినాయి ఇప్పటి వరకు. సో, వాటికొచ్చిన ఆదరణ, వాటిని ప్రజలు యాక్సెప్ట్ చేసుకున్న తీరు. అంటే ఇది ఆహ్, మేము ఒక శాంపిల్‌గా భావించమని, ఈ శాంపిల్ చూసి మా సినిమాని తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు చూడమని, ఇది మా అభ్యర్థన.